హాయ్ అండి. వెల్కమ్ టు వరహి జ్యువెలర్స్ అండి. నిన్న ఒక కస్టమర్ వచ్చేసి ఇంటికొచ్చారు. వచ్చి మా దగ్గర రియల్ పర్ల్స్, రైస్ పర్ల్స్, కోరల్స్ ఉన్నాయి. వాటితో మీరు మాకు మోడల్స్ అనేవి మేక్ చేసి ఇవ్వగలరా అని చెప్పి అడిగారనమాట. చేసిస్తానండి అని చెప్పాను. ఎలా తెలిసిందండి అంటే, నేను మీ వీడియోస్ అన్నీ చూసానండి. మోడల్స్ బాగా నచ్చాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అందుకని అప్రోచ్ అయ్యా అని చెప్పన్నారు. థ్యాంక్స్ దీపిక గారు అప్రోచింగ్ మీ. తను వచ్చేసి రైస్ పర్ల్స్ ఇచ్చారు, కోరల్స్ ఇచ్చారు, తర్వాత రియల్ పర్ల్స్ ఇచ్చారండి. సో వాటితో ఏ మోడల్స్ అనేవి మేక్ చేస్తామని చెప్పాము. మీకు లైట్గా ఐడియా చెప్తాను. వీడియోస్ అన్నీ మేక్ చేసిన తర్వాత వీడియో అనేది మీకు నేను ఖచ్చితంగా షేర్ చేస్తానండి, ఎలాంటి మోడల్స్ దానికి మేక్ చేశాను అనేది. ఇంకోటి ఏమంటే, నేను ట్రై చేస్తానండి మేకింగ్ వీడియోస్ కూడా. ఇప్పుడు మీకు ఏ మోడల్స్ అయితే చెప్తున్నానో అవన్నీ మేకింగ్ చేసి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. ఈ బ్లాక్ బీడ్స్తో మోడల్ చెప్పారనమాట ఆవిడ. అది మళ్ళీ చూస్తామండి, లాస్ట్లో చూద్దాం దానికి మోడల్ అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి పర్ల్స్ ఉన్నాయి కదండి. ఈ పర్ల్స్కి ఇక్కడ మనం ఫ్లవర్స్ లాగా వేస్తాం కదా, ఇప్పుడు ఎక్కువ దీంట్లో యూస్ చేస్తున్నాం కదండి, ఇన్విజిబుల్ చైన్స్లో యూస్ చేస్తున్నాం కదా, అది యూస్ చేసి నాకు ఇలా చేయండి సింపుల్గా చాలు అని చెప్పన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇచ్చారండి రైస్ పర్ల్స్. సో ఇందాక బ్లాక్ అని చెప్పాను కదా, బ్లాక్ బీడ్స్కి ఏం చేశారంటే ఈ పెండెంట్ పెట్టి నాకు షార్ట్గా చేయండి 2 లైన్స్ అని చెప్పి అడిగారు. ఇది కూడా ఓకే అని చెప్పేశాను నేను. ఇంకోటి వచ్చేసి మీకు కోరల్స్ అండి. ఈ కోరల్స్లో ఎలా అంటే స్టెప్ వైజ్గా చేయమని చెప్పి అడిగారనమాట. 3 స్టెప్స్ కావాలండి అని చెప్పి అన్నారు. బట్ ఇంకోటి ఏంటంటే, ఈ 3 స్టెప్స్ చేస్తే బాగుంటుందా లేదా మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారని అడిగారు. యాక్చువల్గా నేను ఏం చెప్పానంటే, వీటికి గోల్డ్ బాల్స్ వేసుకుంటే బాగుంటుందండి మిడిల్లో అని అన్నాను. అది ఎలా అంటే, ఇప్పుడు 3 స్టెప్స్ వస్తాయి. ఇక్కడ గోల్డ్ బాల్స్ చూపిస్తున్నాను కదా, దాంట్లో స్మాల్, మీడియం, బిగ్ వస్తాయి అన్నమాట. సో మిడిల్లో ఇది ఒక్కొక్కటి ఫస్ట్ స్మాల్, తర్వాత బిగ్, మీడియం, తర్వాత మిడిల్ వేసి కంప్లీట్ చేస్తానని చెప్పానండి. ఓకే అన్నారు. ఇది చూసిన తర్వాత నాకు ఇదే మోడల్లో ఇప్పుడు చూపించే పర్ల్స్లో నాకు చేసి ఇవ్వండి అని చెప్పి అడిగారండి. యాక్చువల్గా ఇవి వచ్చేసి సవరోస్కి పర్ల్స్ విత్ చేతన్ రూబీస్తో చేశాను అనమాట. ఈ కింద చూపించేది బ్రోచర్ అండి, పెండెంట్ అయితే కాదు. సో దాన్ని పెండెంట్గా యూస్ చేశాను అనమాట ఈ బ్రోచర్ని. సో వైట్, పింక్ వాడుతున్నాను కదా, గ్రీన్ అయితే బాగుంటుందని కింద గ్రీన్ వాడానండి. సో ఎలాంటి మోడల్ అయినా కూడా సరే మేమైతే మేక్ చేసి ఇస్తాము. కావాల్సిన వాళ్ళు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇవి మేకింగ్ చేసినప్పుడు వీడియో చేసి ఆ వీడియోలో మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా రివీల్ చేస్తానండి. ఇది వచ్చేసి మొత్తము పర్ల్స్ అండి, సౌరోస్కి పర్ల్స్ అంటాం కదా, ఆ సౌరోస్కి పర్ల్స్ చేతన్ రూబీస్ ప్లస్ పోల్కి స్టోన్స్ అనమాట, అది పెట్టి చేశానండి. సో మీకు ఇలాంటి మోడల్స్ ఎవరికైనా నచ్చితే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చండి. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. ఏదైనా కొత్తగా వీడియోస్ చేస్తున్నా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. మీకు ఎలాంటి మోడల్స్ కావాలన్నా కూడా చెప్పండి, నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా చేసిస్తామండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, పర్ల్స్ గురించి చెప్పేటప్పుడు ఇది చూపిస్తే బాగుంటుందని అనిపించింది అనమాట. ఇది వచ్చేసి చేతన్ రూబీస్ ప్లస్ సవరోస్కి పర్ల్స్ ప్లస్ గోల్డ్ బీడ్స్తో అయితే చేసామండి. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇది స్టెప్ లాగా కూడా కనిపిస్తుంది మీకు. కింద పెండెంట్ వచ్చేసి గ్రీన్ యూస్ చేసామండి. సో ఇది వచ్చేసి మీకు 1800 ప్లస్ షిప్పింగ్ పడుతుందండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా నా దగ్గర తీసుకుంటున్నారు అంటే వాళ్లకు 100 రూపీస్ లెస్ చేస్తామండి. సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.